సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అనే అంశం గురించి తెలుసుకుందాం. నొప్పి తలెత్తే ప్రదేశాన్ని బట్టి కడుపు నొప్పికి కారణాన్ని కనిపెట్టవచ్చు. తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోయినా, కలుషిత ఆహారం తిన్నా కడుపు నొప్పి తప్పదు. ఈ నొప్పుల్లో రకాలున్నాయి. అవేంటంటే అసిడిటీ నొప్పి. మసాలాలు, పులుపు, కారాలతో కూడిన పదార్థాలు తినడం వల్ల అసిడిటీతో పొట్టలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి పొట్ట పైభాగంలో మొదలవుతుంది. కడుపు ఉబ్బరంతో పాటు కొన్నిసార్లు పొట్టలో కత్తితో పొడిచినంత విపరీతమైన నొప్పి కూడా రావచ్చు. సాధారణంగా ఈ నొప్పి 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ సమయంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటూ ఉప్పు, పులుపు, కారాలు తగ్గిస్తే అసిడిటీ తాలూకు నొప్పి తగ్గిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న 2 రోజులకు మించి నొప్పి వేధిస్తే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్లో రాళ్లున్న వాళ్ళు నూనె పదార్థాలు తిన్న వెంటనే కడుపులో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి కుడివైపు డొక్కలో మొదలవుతుంది. నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. వాంతులు కూడా అవుతాయి. అలా గాల్ బ్లాడర్లో రాళ్లున్న వ్యక్తులు నూనె పదార్థాలు తిన్నప్పుడు గాల్ బ్లాడర్ నుంచి రాళ్లు బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. దాంతో పొట్టలో నొప్పి మొదలవుతుంది. ఈ లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. గాల్ బ్లాడర్ వాపు, రాళ్ల పరిమాణం, కదలికలను బట్టి వైద్యులు మొదట యాంటీబయాటిక్స్, అవసరాన్ని బట్టి సర్జరీని ఎంచుకుంటారు. ప్యాంక్రియాటిక్ పెయిన్. ముఖ్యంగా మద్యపానం చేస్తూ ఆ సమయంలో నూనెతో కూడిన పదార్థాలు తినేవారికి ఈ నొప్పి వస్తుంది. పొట్ట మధ్యభాగంలో పైన నొప్పి ఉంటుంది. పొట్ట నుంచి వీపులోకి కూడా నొప్పి ప్రసరిస్తుంది. ప్యాంక్రియాస్ వెనుక భాగంలో ఉంటుంది కాబట్టి వెల్లకిలా పడుకుంటే దాని మీద ఒత్తిడి పడి నొప్పి ఎక్కువవుతుంది. దాంతో రోగి బోర్లా పడుకోవటానికి ఇష్టపడతాడు. సాధారణంగా సెలైన్లు, యాంటీబయాటిక్స్తో ఈ నొప్పిని అదుపులోకి తేవచ్చు. మద్యపానం మానేసి కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకుంటే ప్యాంక్రియాస్ నొప్పిని నియంత్రించవచ్చు. ఈరోజు మనం కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.